హలో అందరికీ. ఒక ఏఐ అసిస్టెంట్ తయారు చేస్తున్నాం అనుకుందాం. దానికి లక్షలు ఖర్చు పెట్టాం, కానీ అది కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ ఫేస్ చేసే అతిపెద్ద, ఖరీదైన ప్రాబ్లం ఈరోజు సాల్వ్ చేద్దాం. అదేంటంటే, ర్యాగ్ బెస్టా లేక ఫైన్ ట్యూనింగ్ బెస్టా? ఈ కన్ఫ్యూజన్కి ఈ ఎక్స్ప్లెయినర్తో ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం. అరే, ఈ చాట్ బాట్కి అసలు మన కంపెనీ డేటానే తెలియట్లేదేంటి అని ఎప్పుడైనా అనిపించిందా? కరెక్ట్. ఇక్కడే ఒక పెద్ద ఆర్కిటెక్చరల్ డెసిషన్ తీసుకోవాల్సొస్తుంది. ఈ ఒక్క డెసిషన్ ప్రాజెక్ట్ని సూపర్ హిట్ చేయొచ్చు, లేదా 6 నెలల కష్టాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ చేయొచ్చు. చూశారు కదా, ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. సరైన దారి ఎంచుకోవడం అంటే పర్ఫెక్ట్ కోడ్ రాయడం కాదు బాస్. అసలు ఆ ఏఐ సిస్టమ్కి ఎలాంటి నాలెడ్జ్ కావాలో ఖచ్చితంగా పసిగట్టడం. చిన్న తప్పు జరిగినా టైము, బడ్జెటు రెండూ వేస్ట్ అయిపోతాయి. సో, ఈ కాంప్లెక్స్ టెక్నికల్ పదాలను పక్కన పెట్టి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ లాగా ఈరోజు టాపిక్ని విడదీసి చూద్దాం. బేసిక్ డెఫినేషన్స్ నుండి రియల్ వరల్డ్ సినారియోస్ వరకు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈ ఆర్ఏజీ అంటే ఏంటి? ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి? ఈ రెండు డిఫరెంట్ సొల్యూషన్స్ వెనుక ఉన్న అసలు మీనింగ్ ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాంటిది. ఒక ప్రశ్న అడగగానే ఏఐ టక్కన ఆన్సర్ చెప్పకుండా కాసేపాగి ఒక్క నిమిషం బయట ఉన్న డేటాబేస్లో వెతికి కరెక్ట్ ఆన్సర్ చెప్తాను ఉంటుంది. జస్ట్ లైక్ గూగుల్ చేసినట్టన్మాట. మరి ఫైన్ ట్యూనింగ్ అంటే ఇది పక్కా క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్. ఇక్కడ ఏఐ బుక్స్ వెతకదు, తన బ్రెయిన్లో ఉన్న మెమరీ నుండి డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. నాకు దీనిమీద ముందే కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చారు, సో ఇన్ఫర్మేషన్ నా మైండ్లోనే ఫీడ్ అయిపోయింది అని కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తుంది. ఈ తేడా ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కొత్త స్టార్టప్ పెట్టి తెలుగు కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కోసం ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నాం అనుకుందాం. ర్యాగ్ అప్రోచ్ అనేది ఒక తెలివైన కుర్రాణ్ణి జాబ్లోకి తీసుకుని వాడి చేతికి కంపెనీ రూల్స్ ఉన్న ఒక బుక్ ఇవ్వడం లాంటిది. అదే ఫైన్ ట్యూనింగ్ అంటే ఏకంగా ఆ కంపెనీ కల్చర్ మీదే 2 ఏళ్లు పీహెచ్డీ చేసిన ఒక స్పెషలిస్ట్ని పనిలోకి తీసుకోవడం లాంటిది. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటంటే, ఆ బుక్ పట్టుకున్న కుర్రాడు, అదేనండి మన ఆర్ఏజీ, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. రేపు పొద్దున్న ప్రోడక్ట్ మారినా, పాలసీ మారినా పాత బుక్ లాగేసుకుని కొత్త బుక్ చేతికిస్తే చాలు. మళ్ళీ ఫస్ట్ నుండి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పనే లేదు. జీరో టెన్షన్. మరి ఆ స్పెషలిస్ట్ సంగతేంటి? అంటే మన ఫైన్ ట్యూనింగ్. అతనికి నైపుణ్యం అలా నాటుకుపోయి ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా, న్యాచురల్గా మాట్లాడతాడు. కానీ సడన్గా బట్టల బిజినెస్ నుండి ఎలక్ట్రానిక్స్ బిజినెస్కి మారితే ఆ పాత ట్రైనింగ్ అంతా వేస్ట్. మళ్లీ కూర్చోబెట్టి నెలల తరబడి ట్రైనింగ్ ఇవ్వాలి. చాలా కష్టం గదా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఎలా వాడుతున్నాయో చూద్దాం. అప్పుడు ఇంకొంచెం పక్కా క్లారిటీ వస్తుంది. ఫస్ట్, ఒక బ్యాంక్ బాట్ తీసుకోండి. బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, అవునా? ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలాంటి చోట కొత్త డేటాని ఈజీగా అప్డేట్ చేయగలిగే ర్యాగ్ సిస్టమ్ వాడటం పక్కా మ్యాండటరీ. ఫైన్ ట్యూనింగ్ వాడితే ప్రతిరోజూ ఆ మోడల్కి మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వలేం కదా? అలాగే లీగల్ డాక్యుమెంట్స్ లేదా అగ్రీమెంట్స్ చదివేటప్పుడు ఏ సెక్షన్ ఏ పేజీలో ఉందో పిన్ పాయింట్గా చెప్పాలి. జడ్జిమెంట్లు రిఫర్ చేయాలి. గాల్లో మాటలు చెప్తే కుదరదు. సో ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ రిఫర్ చేసే మన ఆర్ఏజీ సిస్టమ్ మాత్రమే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అయితే ఒక ఏఐ అచ్చమైన తెలుగులో, మన లోకల్ స్లాంగ్లో మర్యాదగా నమస్కారమండి, బాగున్నారా అని న్యాచురల్గా మాట్లాడాలి అనుకుంటే మాత్రం అక్కడ బుక్స్ ఇస్తే లాభం లేదు. దానికి వేలాది రియల్ కన్వర్జేషన్స్ని ఫీడ్ చేసి ఫైన్ ట్యూనింగ్ చేయాల్సిందే. అప్పుడే ఆ కల్చరల్ టచ్ దానికి వస్తుంది. బట్ వెయిట్, ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇవి రెండు శత్రువులు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కూడా పనిచేస్తాయి. ఒక టాప్ మెడికల్ అసిస్టెంట్ని తీసుకుంటే అది డీప్గా డయాగ్నోస్ చేయడానికి ఫైన్ ట్యూనింగ్ని వాడుకుంటుంది. అదే టైంలో ఎప్పటికప్పుడు మారే పేషెంట్ హెల్త్ రికార్డ్స్ చెక్ చేసుకోవడానికి ఆర్ఏజీని వాడుతుంది. రెండూ కలిస్తే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడదాం. ఇండస్ట్రీలో చాలామంది డెవలపర్స్ ఈ తప్పు చేసి వేలాది డాలర్లు నష్టపోతున్నారు. అసలు ఆ కాస్ట్లీ మిస్టేక్ ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే, ఏఐకి ఒక కొత్త డేటాసెట్ ఇచ్చి ఫైన్ ట్యూన్ చేస్తే దానికి ఆ కొత్త ఫ్యాక్ట్స్ అన్నీ లైఫ్ టైం గుర్తుండిపోతాయి అని. వినడానికి లాజికల్గానే ఉంది కదా? కానీ అది నిజంగా సాధ్యమేనా?
బిగినర్స్కి ఇదొక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. రియాలిటీ ఏంటంటే ఫ్యాక్ట్స్ లేదా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి ఫైన్ ట్యూనింగ్ వాడటం చాలా దారుణమైన ఐడియా. అది కేవలం ఒక ఏఐ ప్రవర్తన, ఫార్మాట్ లేదా స్టైల్ మార్చడానికి మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని సింపుల్గా చెప్తాను. కంపెనీ సీఈఓ రవికుమార్ నుండి వేరొకరికి మారారు అనుకుందాం. ఫైన్ ట్యూన్ చేయబడిన మోడల్కి ఆ కొత్త పేరు నేర్పించడం చాలా కష్టం. అది పాత పేరే పదే పదే పాడుతోంది. కాని కస్టమర్తో ఎప్పుడూ నమస్కారం అని పలకరించాలి అనే స్టైల్ నేర్పిస్తే మాత్రం అది ప్రతిసారీ ఒక్క మిస్టేక్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతుంది. రైట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడు మైండ్లో క్లియర్గా ప్రింట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి సింపుల్గా డెసిషన్ తీసుకోవడానికి ఒక బెస్ట్ చీట్ షీట్ లాంటి మ్యాట్రిక్స్ని చూద్దాం. ఇక్కడ లైన్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. డేటా ఎప్పటికప్పుడు మారుతుందా, బడ్జెట్ తక్కువా, లేదా ఎక్కడ్నుండి ఆన్సర్ తెచ్చారో సోర్స్ చెప్పాలా? అయితే కళ్ళు మూసుకుని ఆర్ఏజీ వైపు వెళ్ళిపోవడమే. అలా కాకుండా సిస్టమ్కి ఒక స్పెసిఫిక్ స్టైల్ లేదా యాటిట్యూడ్ కావాలంటే మాత్రం ఫైన్ ట్యూనింగ్ ది బెస్ట్ ఆప్షన్. ఒక చాట్బాట్ క్రియేట్ చేసే ఏ బిజినెస్కైనా గోల్డెన్ రూల్ ఒక్కటే: ఎప్పుడూ ముందు ర్యాగ్ సిస్టమ్తోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ బాట్కి ఇంకా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ లేదా బిహేవియర్ కావాలనుకున్నప్పుడు మాత్రమే మెల్లగా ఫైన్ ట్యూనింగ్ని యాడ్ చేయాలి. ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తం చూశాక ఒక్క సెంటెన్స్ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అదేంటంటే, ర్యాగ్ అనేది సమాచారం కోసం వెతికిపెట్టే ఒక ఫాస్ట్ లైబ్రేరియన్ లాంటిది. ఫైన్ ట్యూనింగ్ అనేది బ్రెయిన్లో స్కిల్స్ ఫీడ్ చేసుకున్న ఒక స్పెషలిస్ట్ లాంటిది. దట్స్ ఇట్. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్లో ఒక కంపెనీ డేటా ప్రతిరోజూ మారిపోతుంటే పాత ట్రైనింగే కట్టుబడి ఉండే ఒక మొండి స్పెషలిస్ట్ హెల్ప్ చేస్తాడా, లేక సెకండ్లలో బుక్స్ రిఫర్ చేసి ఆన్సర్ ఇచ్చే లైబ్రేరియన్ హెల్ప్ చేస్తాడా? ఆలోచించండి. ఏ ప్రాజెక్ట్కి ఏది అవసరమో ఇప్పుడు ఒక ఫుల్ క్లారిటీ వచ్చిల్లని అనుకుంటున్నాను. ఈ నాలెడ్జ్తో భవిష్యత్లో అద్భుతమైన ఏఐ టూల్స్ తయారవుతాయని ఆశిద్దాం. మళ్ళీ కలుద్దాం.